వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా సీతారాముల కళ్యాణం. కోవిడ్ నిబంధనలు పాటించిన నిర్వాహకులు. సికింద్రాబాద్ అల్ఫా హోటల్ యాజమాన్యం దౌర్జన్యం. ఆటోలు నిలిపేందుకు డ్రైవర్లపై దాడి. కార్పొరేషన్ ఎన్నికల వేళ జంప్ జినానీలు. వరంగల్లో బీజేపీ గూటికి 500 మంది టీఆర్ఎస్ నేతలు. నాగర్ కర్నూలు జిల్లాలో కరోనా విజృంభణ. ఆందోళనలతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న ప్రజలు. ఇక డీటెయిల్స్ చూస్తే కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సూరారం రామాలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. కరోనా మహమ్మారిని అందరూ కలిసికట్టుగా తరిమి కొట్టాలని కోరారు. కార్యక్రమంలో వీరారెడ్డి, వినోద్ కుమార్, బాలేష్, సురేష్ రెడ్డి, అంజిరెడ్డి, గోపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. సూరారం గ్రామంలో వెలిసినటువంటి శ్రీరామ నవమి సందర్భంగా సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఈరోజు అత్యంత కనుల పండుగగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ గ్రామస్తులు శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణాన్ని నిర్వహించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ భక్తులను ఎక్కడ కూడా అలో చేయకుండా గ్రామస్తులు అన్ని విధాల శానిటైజర్స్ పెట్టేసి చాలా అతి తక్కువ మందితోనే ఈరోజు కళ్యాణాన్ని జరిపించారు. సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా సూరారం గ్రామ ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వారికి సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహ కృపా కటాక్షాలు మరియు భక్తులందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కరోనా మహమ్మారి త్వరగా శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు సూరారం గ్రామంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవం జరుపుకోవడం జరిగింది. దానికి గ్రామస్తులందరూ తోడ్పడి వాళ్ళ సహాయ సహకారాలతో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ శ్రీరామనవమి జరుపుకున్నాము ఈరోజు. అదేవిధంగా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకల్లా ఈ కోవిడ్ అనే మహమ్మారి తరిమి కొట్టాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ తెలంగాణ ప్రజలని అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కాపాడాలని చెప్పి శ్రీరామనవమి కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు అందరికీ మనవి చేస్తున్నది ఏమనగా కరోనా నిబంధనలను పాటిస్తూ మాస్కును తప్పనిసరిగా ధరిస్తూ అదేవిధంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ ఏ కార్యక్రమాన్నైనా జరుపుకొని నిర్విజయంగా చేసుకుంటూ వారి ఆరోగ్యాలను కాపాడుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సూరారంలోని కట్టమైసమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 130వ డివిజన్ టీఆర్ఎస్ నేతలు సూరి రామారావు, రాము ఆధ్వర్యంలో కుంకుమార్చన అనంతరం కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ కేసీఆర్కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ అమ్మవారికి మొక్కులు చెల్లించామన్నారు. కార్యక్రమంలో రాము, భరత్, సంధ్యారాణి, రాజు నాయక్, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ ప్రజలందరూ కూడా దేశమంతా సమావేశంగా కోరుకొని ఇలాంటి దృష్టి రాకుండా కొంచెం అందరూ సలమని డివిజన్ కార్యకర్తలందరూ కలిసి కేసీఆర్ గారికి కరోనా బారి నుండి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కట్టమైసమ్మ తల్లికి
కొబ్బరికాయలు అతని పేరు మీద అర్చన చేయడం జరిగింది. కుంకుమార్చన మరియు పూజ కార్యక్రమం చేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా విధిస్తుంది కాబట్టి అందరూ మంచిగా ఉండాలని ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని చూడండి వస్తారు బాబు. అభివృద్ధి చెందాలని మన తెలంగాణని ప్రపంచ పటంలో అపర భగీరథుడు కేసీఆర్ గారు ఆనందించాలని ఈ కట్టమై సభ కంటే చాలా అత్యధికంగా కట్టమై సభ కంటే తెలంగాణ ఎన్నో బాగుండాలి, అందరూ పాటించాలి, అందరూ ఆరోగ్యం కాపాడుకోవాలని కోరి ప్రార్థిస్తారు. వరంగల్ పురపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో నేతలు పార్టీలు మారుతున్నారు. టీఆర్ఎస్ నేత కుమారస్వామి ఆధ్వర్యంలో దాదాపు 500 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ అధ్యక్షురాలు పద్మ, రూరల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలకు అందరికీ కూడా పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా నేను చెప్పేది గంధం లక్ష్మి గారు, గంధం కుమారస్వామి గారు, కిషోర్ కుమార్, హితేష్ కుమార్, రండి రండి. ధోని జంపయ్య గారు, రమేష్ 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 అన్న కిషోర్. చేతిలో పెడితే ఏమవుతున్నది అనేది మీకు తెలుసు. ఏం చేస్తున్నది ఇలా కేవలం ఆ కుటుంబం ఒక్కటే ఇలా బంగారు తెలంగాణ అయింది తప్పితే ఏమీ లేదు. సరే, అది అయినాక కూడా మీరు అందరూ కూడా పోయినసారి కార్పొరేటర్గా గెలిపించిండ్రు, ఎమ్మెల్యేలుగా గెలిపించిండ్రు. ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఎక్కడ చేసిన గొంగలు అక్కడనే, ఎక్కడ డబ్బులు సంపాదించుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. అదే నరేంద్ర మోడీ గారు మాత్రం నీతిగా నిజాయితీగా రోజులో 18 గంటల పాటు కష్టపడతా ఉంటే ఇక్కడున్న కేసీఆర్ మనం గెలిపిస్తే అని ఇంకా రిజల్ట్ ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా తయారైందంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నదనే సంకేతము, అదేవిధంగా సర్వే రిపోర్ట్స్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ను పెట్టుకొని ఇవాళ అధికారులను, పోలీసులను అడ్డం పెట్టి బీజేపీ నాయకులను ఒత్తిడి, అదేవిధంగా అరెస్టులు, ఏ విధమైన అక్రమాలు చేయాలనో ఆ విధంగా అక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. బుద్ధి చెప్పే రోజు దగ్గరకు వచ్చింది. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 21వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ ఫుక్రాన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయనతో పాటు పలువురు నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి తదితరులు पाल्गొన్నారు. डिवीजन बना है 21st डिवीजन। ये 21st डिवीजन से मैं टीआरएस से पोटी करने आ रहा हूँ। आप सभी लोगों से गुजारिश करता हूँ, एक मर्तबा मुझे जिताएं। मैं डिवीजन में गली गली घर घर फिरकर पूरा काम कराऊंगा इंशाल्लाह, और अपने लास्ट सांस तक आप लोगों का साथ दूंगा।
20 సంవత్సరాల నుండి ఉద్యమంలో పాల్గొన్నారు. వరంగల్ జిల్లాకి కూడా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు, జిల్లా అధ్యక్షుడిగా. అన్న మీకు తెలుసు, అన్న మొత్తం 7 డివిజన్లకు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇక్కడ 25 అలాగే 27 మొత్తం 7 డివిజన్లకు ఇన్ఛార్జిగా. మన డివిజన్ కొత్తగా ఏర్పడ్డందుకు అది మన టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అభ్యర్థికి టికెట్ ఇవ్వడం వల్ల మీరందరూ చాలా హర్షించదగ్గ విషయం ఇది. ఎందుకంటే ఇక్కడున్న టికెట్ అధికార టీఆర్ఎస్ హడావుడి చేయడమే తప్ప అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్ అభ్యర్థి పసునూరి మనోహర్ ఆరోపించారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఆయన 47వ డివిజన్ నుంచి బరిలోకి దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ పార్టీ గెలిస్తే కమ్యూనిటీ హాల్తో పాటు ఆహ్లాదకరమైన పార్కులను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఓటర్లు తమ పార్టీని ఆదరించాలని కోరారు. 7వ డివిజన్ ఎస్సీ జనరల్ మరి ఇందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నా పేరు పసునూరి మనోహర్. మరి ఈ యొక్క డివిజన్లో ఉన్న అసంపూర్తిగా ఉన్న సమస్యలను పరిష్కారం కొరకు నేను తప్పకుండా కౌన్సిల్లో నిలదీసి పరిష్కరించే మార్గం చూస్తానని తెలియజేస్తున్నాను. నన్ను ఆదరించి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా నా యొక్క డివిజన్ ప్రజలను విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటున్నాను. 47వ డివిజన్ ఎస్సీ జనరల్ మరి ఇందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నా పేరు పసునూరి మనోహర్. మరి ఈ యొక్క డివిజన్లో ఉన్న అసంపూర్తిగా ఉన్న సమస్యలను పరిష్కారం కొరకు నేను తప్పకుండా కౌన్సిల్లో నిలదీసి పరిష్కరించే మార్గం చూస్తానని తెలియజేస్తున్నాను. నన్ను ఆదరించి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా నా యొక్క డివిజన్ ప్రజలను విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటున్నాను. ఆటో డ్రైవర్లపై అల్ఫా హోటల్ యాజమాన్యం దౌర్జన్యం చేసింది. హోటల్ ముందు ఆటోలు నిలిపినందుకు డ్రైవర్లను దూషించడమే కాకుండా దాడి చేసింది. సుమారు 50 మంది సిబ్బంది కర్రలతో మూకుముడి దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఓ ఆటో అద్దం పగిలిపోయింది. ఈ కారణంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆల్ఫా హోటల్కు పార్కింగ్ వెసులుబాటు లేకపోయినా వాహనాలను నిలుపుకునేందుకు ఖాతాదారులను అనుమతిస్తుంది. అయితే ఇక్కడ వాహనాలను నిలపకుండా చూడాలంటూ స్వయంగా మంత్రి తలసాని గతంలో పోలీసులతో పాటు జీహెచ్ఎంసీ సిబ్బందిని ఆదేశించారు. అయినా ఫలితం లేకపోయింది. దాడి ఘటనపై ఆటో డ్రైవర్లు సికింద్రాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఈ ప్రాంతం తమ పరిధిలో లేదని, గోపాలపురం కిందకు వస్తుందంటూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత గోపాలపురం పోలీసులు వచ్చినా వారు కూడా తమ పరిధిలో లేదంటూ చేతులు దులుపుకున్నారు. आपने सब पीछे भाग रहे अरे वीडियो निकालो सर, पूरा वीडियो निकालो। అందరూ ఆడున్నారు. నేను ఖాళీ ఆటో పెట్టినా, ఆటో జరపమంటే నీ అమ్మని దగ్గర ఆటో ది అంటుండు. ఇష్టం వచ్చాడు మాట్లాడుతుండు రోడ్డు మీద. ఆటో డ్రైవర్లను ఇక్కడ నిలబడించలేడు. ప్లేస్ కూడా కాదు, పార్కింగ్ అక్కడ ఉంది. 100 మంది వచ్చి ఆటో అలంతా వచ్చి ఆటో మీద దౌర్జన్యంగా వచ్చి అందరిని కొట్టిపోయినారు వాళ్ళు. पूरा वीडियो है इसमें तुम्हारा। हाँ पार्किंग नहीं ऑटो इसको अल्फा होटल के ऊपर कंप्लेंट देता हूँ। ऑटो ड्राइवर पूरा मिला के उसको ऑटो अल्फा वाले कंप्लेंट देता हूँ। ओनर अंदर ఆటో జరపమంటే నీ అమ్మని దగ్గర ఆటో ది అంటుండు. ఇష్టం వచ్చాడు మాట్లాడుతుండు రోడ్డు మీద. ఆటో డ్రైవర్లను ఇక్కడ నిలబడించలేడు. చందుర్తి మండలం కట్టలింగంపేటలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. కోవిడ్ నిబంధనలతో ఆలయ కమిటీ ఈ వేడుకలు నిర్వహించింది. అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్, హనుమాన్ దీక్షాదారులు పాల్గొన్నారు. గ్రామస్తులు కోవిడ్ బారిన పడకుండా చూడాలని స్వామివారిని వారు వేడుకున్నారు. కరోనా అంతం కోసం ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు. పాదయోపాఠ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి. ఆపౌష్టోమయో భూదాన భోత్రే తదాత్ నామ హేరణాయ చక్షుహి శివతమోరసాదస్యాజి.
प्रदेदे सत्यं ब्रवीमि वद इत्यस्य नार्याणो उच्यते श्रेष्ठोऽसि विष्णवे त्वा देवस्य देव्यो पादपद्मायो अक्षदारोपणं कर्यात् श्री सीतारामचन्द्र प्रजां ददो भागदेवेनैवनं प्रणयति ब्रह्मणार्षयेदुत्तरेद ब्राह्मणो वै सर्वदेवताः सर्वाभिरेवैनं देवताभिरुत्तरति यावते त्वै देवताः सर्वस्तदा वेदविधि ब्राह्मणेव నగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కేంద్రంలో కరోనా వైరస్ రోజురోజుకు శరవేగంగా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. రోజు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసుకోవడానికి వందలాది మంది మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో సీతారాముల కళ్యాణం నిరాడంబరంగా జరిగింది. అలాగే మండలంలో చిప్పలపల్లి, ఆవునూరుగూడెం, పోతుగల్, బదనకల్ తదితర గ్రామాల్లో పరిమితి సంఖ్యలో భక్తులను అనుమతించి వేడుకలు నిర్వహించారు. ఆలయ పూజారి మెట్టు రామశర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా మహమ్మారి నిర్మూలించాలని స్వామివారిని వేడుకున్నట్లు చెప్పారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండారి సత్తయ్య, భిక్షపతి, ధర్మకర్తలు పాల్గొన్నారు.
పుష్పాన్ని పూజ బహువిధ శుభనాథే బ్రాహ్మణ సేవతో ఉభయ కుల పవిత్రం కన్యకా కంఠమధ్యే సకలముని సమేతం మంగళం శ్రోత్రభక్షం లోక సంరక్షణార్థం అనుగ్రహప్రసాద సిద్ధ్యర్థం శ్రీరామనవమ్యాయాం రామచంద్ర భగవానికి రామచంద్ర భగవానికి పశవో మే కామః సీతారామచంద్రరావు కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం జరిగే బ్రహ్మచ సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. వానధాటికి వీధులు జలమయమయ్యాయి. అయితే అకాల వర్షం కావడంతో రైతాంగం వేదనకు గురైంది. కళ్ళాల్లోని ధాన్యం తడిసి ముద్దవడంతో వారికి ఏమీ పాలుపోని పరిస్థితి తలెత్తింది. హలో సాగరా పాక జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం రేగడి తండా గ్రామ పంచాయతీ పరిధిలోని టీబీ తండాలో కరోనా బారిన పడి ధరంసోద్ చనిపోయారు. సర్పంచ్ పార్వతి రవి, ఉప సర్పంచ్ దేవేందర్, వార్డు సభ్యులు ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా సర్పంచ్ పార్వతి మాట్లాడుతూ మండలంలో కరోనా కేసులు నానాటికి పెరుగుతున్నాయన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా సీతారాముల కళ్యాణం, కోవిడ్ నిబంధనలను పాటించిన నిర్వాహకులు. సికింద్రాబాద్ అల్ఫా హోటల్ యాజమాన్యం దౌర్జన్యం, ఆటోలు నిలిపినందుకు డ్రైవర్లపై దాడి. కార్పొరేషన్ ఎన్నికల వేళ జంప్ జిలానీలు, వరంగల్లో బీజేపీ గూటికి 500 మంది టీఆర్ఎస్ నేతలు. నాగర్ కర్నూలు జిల్లాలో కరోనా విజృంభణ, ఆందోళనతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న ప్రజలు. ఇవి బులెటిన్ వివరాలు. స్టేట్ ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. చిన్న గమనిక, అందరూ దయచేసి కరోనా నుంచి తప్పించబడాలంటే మాస్కులు ధరించండి. అలాగనే శానిటైజర్లను కూడా విరివిగా వాడితే మంచిది. మీరు కాపాడుకుంటారు, మీతో పాటు ప్రజలను, మీ కుటుంబ సభ్యులను కూడా మీరు కాపాడుకున్న వారు అవుతారు. నమస్కారం.